టుడే హాలిడే కాబట్టి నేనైతే ఈరోజు నంద్యాల నుంచి వెల్గోడ్ రిజర్వాయర్ తెలుగు గంగకు అయితే వెళ్తున్నాను. కొత్తగా నీళ్ళు అయితే వచ్చాయని సమాచారం అందడంతో బయలుదేరాను. దారిలో అయితే చక్కటి పంట పొలాలు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత బాగుందంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దారి వెంట కూలి పనులకు వెళ్ళే వాళ్ళు అయితే కనిపించారు. చాలా అద్భుతమైన వాతావరణం. ఇప్పుడైతే మనం నేరుగా తెలుగు గంగ రిజర్వాయర్ దగ్గరకు అయితే వచ్చినాము. నీళ్ళు అయితే పూర్తిగా ఫుల్ ఫాస్ట్ అయితే వస్తున్నాయి, ఆ రిజర్వాయర్లోకి అయితే వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే చేపలు పట్టడానికి చాలా మంది అయితే వచ్చారు. మనకైతే అక్కడ లోపలికైతే వెళ్దాం. లోపలికైతే మనమైతే వెళ్తే చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది అయితే కొంతమంది అయితే కూర్చొని చేపల వేట అయితే చేస్తున్నారు. నిదానంగా అయితే వాళ్ళకైతే పడుతున్నాయి. ఇంకా ఈ లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. మనకైతే అక్కడ చల్లటి గాలి, ఎండ కూడా ఒక మోస్తారుగా ఉంది, కానీ అంత ఎండ లేదు, అలసిపోయేంత ఎండ అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తెలుగు గంగ వాటర్ ఫ్లో దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వచ్చే వాటర్ అయితే ఒక 50-60 కిలోమీటర్ స్పీడ్లో అయితే తెలుగు గంగలోకి అయితే వచ్చి రిజర్వాయర్లో అయితే కలుస్తూ ఉంది. వాటర్ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు మనం చూసుకున్నదైతే మనం తెలుగు గంగ బ్యాక్ సైడ్కి అయితే వచ్చినాము. మనం అక్కడ చూసుకుంటే ఇది కట్ట, ఇది తెలుగు గంగ కట్ట. అది అక్కడి నుంచి అయితే కట్ట అనేది అయితే ఉంది. ఇది మొత్తం ఇట్లా వాటర్ అయితే ఇక్కడ నుంచి మనకు స్టోరేజ్ అయితే అవుతుంది. చాలా స్పీడ్గా ఉంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ చేపలు కూడా చాలా బాగా అయితే పడుతున్నారు. చూసుకుంటే చాలా చక్కగా అయితే ఉంది ప్రదేశము. ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ అయితే విజిట్ అయితే చేయండి కంపల్సరీగా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వెల్గోడ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము. లొకేషన్ అయితే చాలా అయితే బాగుంది. వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది. ఎవరైనా చూడడానికి వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలని తీసుకొని వస్తే ఎట్టి పరిస్థితులలో వాటర్లో అయితే దింపకండి. ఇప్పుడు ఇదైతే అక్కడ చేపలు పట్టుకొని ఇక్కడ చిన్న ఒక కుంట లెక్క ఉంది, అందులో అయితే వేస్తున్నారు. యువతల చేపలు బట్టి అవతల అయితే వేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ లొకేషను. ప్లస్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపలు అయితే పడుతున్నారు. ఇవైతే మనకు బయట రిజర్వాయర్ దగ్గర గేట్లు ఉంటాయి కదా, అక్కడైతే మనకి చేపలు అయితే సేల్ అయితే చేస్తున్నారు, అమ్ముతున్నారు. కేజీ వచ్చేసి బొచ్చా, ఇంకా వేరే రకాలవి అయితే 200-250 రూపాయలు అలా అయితే ఉన్నాయి. ఇంకా జిలేబీ అనే చేప అయితే కేజీ 100 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఫ్రెష్గా ఉన్నాయి, చాలా అయితే బాగున్నాయి. ఒక్కొక్క చేప వచ్చేసి కంపల్సరిగా 10 కేజీలు, 8 కేజీలు, కొన్ని అయితే 12